ఒక సాఫ్ట్వేర్ డెవలపర్కి హై సాలరీ జాబ్ కావాలి, లేకపోతే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో జాబ్ కావాలి అంటే కంపల్సరీ డిఎస్ఏ మీద వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉండాలి. డిఎస్ఏ అంటే డేటా స్ట్రక్చర్ ఎల్గోరిథం అంటారు. ఈ వీడియోలో డిఎస్ఏ అంటే ఏంటి, అది ఎందుకు యూస్ చేస్తారు, ఎలా యూస్ చేస్తారు విత్ ఎగ్జాంపుల్స్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ వీడియో కాబోతుంది. నమస్తే, నా పేరు సుష్మిత మధు. మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కకు చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను డైలీ జాబ్, కెరియర్ ఇంకా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ వీడియోస్ క్రియేట్ చేస్తూనే ఉంటాను. నా ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ అంటే యూజర్స్కి కనిపించే స్క్రీన్స్ని ఫ్రంట్ ఎండ్ అంటారు. ఆ సాఫ్ట్వేర్కి బ్యాక్లో అంటే బ్యాక్ ఎండ్లో ఒక చాలా మెయిన్ పార్ట్ అని చెప్పొచ్చు, దాన్ని బ్యాక్ ఎండ్ అంటారు. సో ఫ్రంట్ ఎండ్లో అంటే డిజైనింగ్ ఉంటుంది, హెచ్టిఎంఎల్ యూస్ చేస్తారు, సిఎస్ఎస్ యూస్ చేస్తారు. కానీ ఈ బ్యాక్ ఎండ్ డెవలప్ చేసేటప్పుడు డెఫినెట్లీ ఒక కోడింగ్ టెక్నాలజీని యూస్ చేస్తారు. ఇంకా ఈ కోడింగ్ చేసేటప్పుడే, ఈ బ్యాక్ ఎండ్ క్రియేట్ చేసేటప్పుడే, యాక్చువల్ మెయిన్ పార్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ క్రియేట్ చేసేటప్పుడే డేటా స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఎల్గోరిథమ్స్ ఎలా ఉండాలి, ఆ బేస్డ్ మీదని ఈ బ్యాక్ ఎండ్ సాఫ్ట్వేర్ని తయారు చేస్తారు, డెవలప్ చేస్తారు. నౌ డేటా స్ట్రక్చర్స్ ఏంటి అంటే ఇది ఒక ఫార్మాట్. మన సాఫ్ట్వేర్లో డేటా ఇలా ఆర్గనైజ్డ్గా ఉండాలి, డేటాని మనం ఇంత మంచిగా మేనేజ్ చేసి ఉండాలి, మన సాఫ్ట్వేర్ డేటా ఇంత ఆర్గనైజ్డ్గా ఉండాలి అని ఒక ఫార్మాట్ మనం క్రియేట్ చేసి పెడతాము. ఆ ఫార్మాట్ని డేటా స్ట్రక్చర్స్ అంటారు. నా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటప్పుడు డేటా స్ట్రక్చర్స్ మనకు ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు అవసరమని మీకు ఒక ఎగ్జాంపుల్తోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఇంట్లో కిచెన్ ఉంటుంది కదా, కిచెన్లో మీరు వెళ్ళి చూస్తే అన్ని ర్యాక్స్లో బాక్సెస్ ఉంటాయి కదా, షుగర్ బాక్స్, సాల్ట్ బాక్స్, లేకపోతే టీ పౌడర్ బాక్స్, ఈ అన్ని బాక్సెస్ ఆర్గనైజ్డ్గా పెడతారు. ఇంట్లో మదర్స్ యూజువల్లీ అన్ని ఆర్గనైజ్డ్గా పెడతారు. ఎందుకంటే మనకు ఎప్పుడు ఏం అవసరం మనం ఈజీగా ఆ బాక్స్ని తీసేట్లాగా. సపోజ్ నాకు టీ చేయాలని ఉంది, నేను వెళ్ళి ఓకే ఇక్కడ టీ పౌడర్ ఉంది, ఇక్కడ షుగర్ ఉంది, ఇక్కడ ఇది ఉంది, అన్నీ తీసేస్తాను. ఈజీగా మనం ఆ బాక్స్ని యాక్సెస్ చేయగలుగుతాం. కాబట్టి అన్ని బాక్సెస్ అంత ఆర్గనైజ్గా పెడతాం కిచెన్లో. సేమ్ అదే కాన్సెప్ట్ సాఫ్ట్వేర్లో కూడా. మన సాఫ్ట్వేర్ అంటే మన ఎండ్ యూజర్స్ ఉంటారు కదా, ఎగ్జాంపుల్ స్విగ్గీ ఇంకా జొమాటో, ఈ మొబైల్ యాప్ని మనం యూస్ చేస్తాం కదా, మనం వచ్చేసి యూజర్స్. ఆ సాఫ్ట్వేర్ క్రియేట్ చేసేటప్పుడు ఆ డేటా స్ట్రక్చర్స్ని ఎలా వాళ్ళు ప్రిపేర్ చేశారు అంటే యూజర్స్కి ఎప్పుడు ఏమి అవసరం ఉంది ఆ డేటాని ఈజీగా ఫెచ్ చేసేట్లాగా మన డేటా స్ట్రక్చర్ ఉండాలి, క్రియేట్ చేసి ఉండాలి. యూజర్స్కి ఎప్పుడు ఏమి ఇష్టం ఉంది, వాళ్ళకి ఏం డీటెయిల్స్ కావాలి, అది డేటా బేస్ నుంచి ఆ డేటా ఫెచ్ అవుతుంది కదా. సో అంత ఈజీగా ఆ డేటా ఫెచ్ చేసేట్లాగా, రిట్రీవ్ చేసేట్లాగా ఉండాలి. కాబట్టి బ్యాక్ ఎండ్ క్రియేట్ చేసేటప్పుడు ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసేటప్పుడు డేటా స్ట్రక్చర్స్ని కూడా అంత ఇంపార్టెంట్గా వాళ్ళు ఫార్మాట్ చేసి పెడతారు. ఓకే, మన డేటా ఇలా ఆర్గనైజ్డ్గా ఉండాలి, ఇంత మంచిగా మేనేజ్ చేద్దాం, ఇంత మంచిగా స్టోరేజ్ చేద్దామని ప్లాన్ చేసి పెట్టుకుంటారు. నా ఇది వచ్చేసి డేటా స్ట్రక్చర్స్. ఎల్గోరిథం అంటే ఏంటి? ఎల్గోరిథం అంటే ఇది ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అంటే సపోజ్ యూజర్ అంటే మన సాఫ్ట్వేర్ ఎండ్ యూజర్, మన సాఫ్ట్వేర్కి యూజ్ చేస్తున్న యూజర్. సపోజ్ యూజర్కి ఒక టాస్క్, ఒక రిక్వైర్మెంట్ ఉంది అంటే మన ఈ సాఫ్ట్వేర్ నుంచి, మన ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ నుంచి ఆ డీటెయిల్స్ని మనం ఒక ఫార్మాట్గా అంటే ఒక స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేస్తూ మనం యూజర్కి ఆ డేటా, ఆ ఇన్ఫర్మేషన్ చూపించాలి. ఈ సిరీస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, అంటే సపోజ్ యూజర్ ఇలా సెర్చ్ చేస్తే నెక్స్ట్ ఏం చేయాలి, ఏ డీటెయిల్స్ని ఫెచ్ చేసి యూజర్కి చూపించాలి. సో ఈ సిరీస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని, లేకపోతే ఒక టాస్క్ కంప్లీట్ చేయడానికి మనకు కొన్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది కదా, దాన్ని ఎల్గోరిథమ్స్ అంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం యూట్యూబ్లో మీరు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి యూట్యూబ్లో కూడా ఎల్గోరిథం ఉంది. యూట్యూబ్ ఎల్గోరిథం ఏమనుకుంటుంది, ఓకే ఈ యూజర్కి జాబ్ ఇంకా కెరియర్ రిలేటెడ్ వీడియోస్ అంటే చాలా ఇష్టం, ఇది ఒక టాస్క్ లాగా తీసుకుంటుంది యూట్యూబ్ ఎల్గోరిథం. యూట్యూబ్ సాఫ్ట్వేర్లో వెళ్ళి అన్ని జాబ్ ఇంకా కెరియర్ రిలేటెడ్ వీడియోస్, జాబ్ రిలేటెడ్ ఇట్లాంటి గైడెన్స్ ఇచ్చిన ఛానల్స్, ఇట్లాంటి గైడెన్స్ ఇచ్చిన వీడియోసే మీకు మీ రికమెండేషన్, మీ యూట్యూబ్
హోమ్ పేజ్ ఉంది కదా, దానిలో రికమెండ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ అల్గోరిథంని అలా డిజైన్ చేశారు, యూజర్కి ఏమి ఇష్టం అట్లాంటి వీడియోసే చూపించాలి, అట్లాంటి ఇన్స్ట్రక్షన్ ఫాలో చేస్తూ ఆ వీడియోసే చూపించాలి అని యూట్యూబ్ అల్గోరిథం అలా ప్రిపేర్ చేసి పెట్టారు. సేమ్ అలాగే నేను మీకు ఒక పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్స్టాగ్రామ్లో మనం రీల్స్ చూస్తాం కదా, ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక అల్గోరిథం ఉంది, ఆ సాఫ్ట్వేర్కి కూడా అల్గోరిథం ఉంది. సో నేను ఇన్స్టాగ్రామ్లో ఒకసారి నాకు చెట్లు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. సో నేను ఒకసారి ఆ రీల్ని 2-3 టైమ్స్ రివైండ్ చేసి అంటే రీప్లే అంటారు, అది చేస్తూ నేను ఒక రీల్ని మరి మల్టిపుల్ టైమ్స్ చూశాను. ఈ ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం అప్పటి నుంచి ఏం చేస్తుంది అంటే ఎవ్రీ టైం నాకు చెట్లు, ఇండోర్ ప్లాంట్స్ ఎట్లా పెట్టుకోవాలి, అవుట్డోర్ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఈ రీల్సే నాకు చూపిస్తుంది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం అట్లా డెవలప్ చేశారు, యూజర్కి ఎట్లాంటి రీల్స్ అంటే ఇష్టం అట్లాంటి రీల్స్, అట్లాంటి డేటాని ఫెచ్ చేసి నాకు ఆ రీల్సే చూపిస్తుంది. మీరు సపోజ్ మీరు ఇక్కడే ఉన్నారు అనుకోండి, మీకు వేరేలాంటి రీల్స్ చూపిస్తుంది, నాకు వేరేలాంటి రీల్స్ చూపిస్తుంది. సో డిపెండింగ్ ఆన్ యూజర్ ఇంట్రెస్ట్ ఆ అల్గోరిథం అలా ఆ డీటెయిల్స్ని ఫెచ్ చేసి ఆ సిరీస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ని కంప్లీట్ చేస్తూ మనకు అట్లాంటి రిజల్ట్స్ చూపిస్తుంది. సో ఇది వచ్చేసి డేటా స్ట్రక్చర్స్ ఇంకా అల్గోరిథమ్స్. డెఫినెట్లీ ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నారు అంటే, ఒక కంపెనీలో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేస్తున్నారు అంటే ఇండివిజువల్స్ క్యాండిడేట్స్కి డిఎస్ఏ మీద మంచి గ్రిప్ ఉంది, మంచి నాలెడ్జ్ ఉంది, అట్లాంటి క్యాండిడేట్స్ని హైర్ చేస్తారు. అట్లాంటి క్యాండిడేట్స్కి హై శాలరీ కూడా ఇస్తారు. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటి, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటి, నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, నా ప్లేలిస్ట్లో వెళ్ళి చూడండి, మీకు క్లియర్గా విత్ ఎగ్జాంపుల్స్ అర్థమవుతుంది. నా ఈ వీడియో అంటే నేను ఒక నార్మల్ పర్సన్కి, ఒక నాన్ టెక్నికల్ పర్సన్కి అర్థమయ్యేట్లాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సపోజ్ నేను అంత టెక్నికాలిటీలో వెళ్ళలేదు, అంటే టెక్నికల్ అంటే డేటా స్ట్రక్చర్స్లో టైప్స్ ఉంటాయి, ఇవి అంత టెక్నికల్ ఏం ఇంక్లూడ్ చేయలేదు. సపోజ్ నేను ఏమైనా తప్పు చెప్పాను అంటే నాకు కమెంట్ చేయండి, మేడం ఇది రాంగ్ చెప్పారు, ఇది కరెక్ట్ అని నాకు కమెంట్ చేస్తే నేను డెఫినెట్లీ అది ఒక పాజిటివ్ లాగా తీసుకుంటాను. ఇంకా సపోజ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కూడా నాకు కమెంట్ చేయండి, నేను డెఫినెట్లీ మీకు రిప్లై చేస్తాను. ఇంకా ఈ వీడియో డిఎస్ఏ మీద, డేటా స్ట్రక్చర్స్ ఇంకా అల్గోరిథం మీద ఒక వీడియో చేయండి అని ఒక సబ్స్క్రైబర్, ఆర్మోర్ శైలేష్ అని ఒక సబ్స్క్రైబర్ నాకు చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఆ సబ్స్క్రైబర్ రిక్వెస్ట్లో డిఎస్ఏ మీద ఈ వీడియో క్రియేట్ చేశాను. సపోజ్ మీకు కూడా ఏదైనా పర్టికులర్ టాపిక్ గురించి నేను రీసెర్చ్ చేసి మీకు విత్ ఎగ్జాంపుల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే నాకు ఆ టాపిక్ కూడా కమెంట్ చేయండి, నేను డెఫినెట్లీ అది కన్సిడర్ చేస్తాను. సో మీకు వీడియో నచ్చింది అంటే లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్తోని వాట్సాప్ గ్రూప్స్లో, టెలిగ్రామ్ గ్రూప్స్లో, ఫేస్బుక్ గ్రూప్స్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా డిఎస్ఏ అంటే ఏంటి తెలుస్తుంది. ఓకేనా? సో నా పేరు సుష్మిత మధు, నేను ఇన్స్టాగ్రామ్ ఇంకా టెలిగ్రామ్లో కూడా యాక్టివ్గా ఉంటాను. లింక్స్ వచ్చేసి నా అబౌట్ అస్ పేజ్లో ఉంది, అక్కడ వెళ్ళి క్లిక్ చేస్తే ఇన్స్టాగ్రామ్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ మీరు చూడగలుగుతారు. సో నా పేరు సుష్మిత మధు, మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్. నమస్తే.